దిద్దబడ్డానికి అవకాశం కలుగుతుంది. రామాయణంలో మారీచుడు రావణాసురుడితో ఒక శ్లోకం చెప్తాడు. రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాలు ఒకెత్తైతే నాకు వ్యక్తిగతంగా 23,999 శ్లోకాలు ఒకెత్తు. రామాయణంలో ఉన్న ఆ ఒక్క శ్లోకం నాకు ఒక ఎత్తు. అది రాముడు చెప్పలేదు, విశ్వామిత్రుడు చెప్పలేదు, వశిష్ఠుడు చెప్పలేదు, రాక్షసుడైన మారీచుడు చెప్పాడు. కానీ నాకు ఎంత ఇష్టమో ఆ శ్లోకం అంటే. ఎందుకనో తెలుసా అండి, అందులో మారీచుడు అంటాడు, సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. చిన్న శ్లోకం. సులభ పురుషా రాజన్, ఓ రాజా రావణ, లోకంలో ఎప్పుడూ మాట్లాడేటప్పుడు అవతలవాడితో మాట్లాడి అవతలవాడికి చెప్పవలసి వస్తే చెప్పేవాళ్ళు ఒక కోణంలో ఆలోచిస్తారు. ఒకటి, వీడికి చెప్తే మన మాట వింటాడా? ఒకవేళ వీడికి మనం చెప్పలేదనుకో, వీడు పాడైపోతే మనకెందుకు? ఇప్పుడు మనం చెప్పాం, వాడు వినలేదు. వినకపోగా అందరూ నేనెలా అనుకుంటున్నానో అది మంచిదని చెప్తే వీడొక్కడు అలా చెయ్యొద్దు, అలా చేస్తే పాడైపోతామని చెప్పాడు అని గుర్తుపట్టుకుని మన మీద కక్ష పెట్టుకుంటే, కాబట్టి మనకెందుకు వచ్చింది? కాబట్టి మనం కూడా 10 మందితో పాటు నువ్వేమనుకుంటున్నావో అదే మంచిదయ్యా అని ఓ మాటను వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది. చూడండి, కొంతమంది మనకెందుకండి అంటారు. ఇది సాధారణంగా కర్తవ్యం నుంచి తప్పుకునేటటువంటి మార్గం. ఆయన బోధ చెయ్యడానికి ఇష్టపడడం, ఆయనకు అనుభవం ఉన్నా, ఆయనకి యుక్తాయుక్త విచక్షణ ఉన్నా, మంచి చెడులు తెలిసున్నవాడైనా ఆయన చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే ఒకటే పిరికితనం. నేను చెప్పినా వాడు వినకపోగా చెప్పొచ్చాడులేదు అంటాడు. ఎందుకు నాకు ఆ మాట? చెప్పకుండా ఉంటే గొడవ వదిలిపోదు, కాబట్టి చెప్పడం. కాబట్టి మారీచుడు అంటున్నాడు, సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదిన. నువ్వు ఎంత తప్పు చేద్దామనుకో, ఏం పర్లేదురా చెయ్యి, ఏం పర్లేదు, ఏంటి ఎంతమంది చేయట్లేదు ఈ రోజుల్లో, నువ్వు చేస్తే తప్పేంటి అనేవాళ్ళు లోకంలో మీకు ఎక్కడైనా దొరుకుతారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ జీవితాంతం ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకోవలసిన శ్లోకం రామాయణంలో. మీకు సాధారణంగా మీరు చేసేది తప్పు, అలా చెయ్యవద్దు అని హెచ్చరించేటటువంటి మిత్రులు ఉండరు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, నా స్నేహం పోతుంది. అందున మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు చెప్పేవాళ్ళు అసలు ఉండరు. ఒక్కటే కారణం. ఆయనకి చెప్తే మనకి ఇబ్బంది. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, అహంకారం అనుకోకండి. నేను ఎక్కడికి వెళ్ళినా నా కాళ్ళకి నమస్కారం చేస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ వినదామని నేను ఏదైనా సభకి వెళ్ళినా, కోటేశ్వరరావు గారు వచ్చారని పిలిచి, అయ్యా మీరు 4 మాటలు మాట్లాడండి అంటారు. నేను ప్రయత్నపూర్వకంగా ఓ 75 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి ఇంటికి నేను వెడుతుంటాను. ఒక 3-4 రోజుల కల్లా నేను వెడుతుంటా. పూర్వం ప్రతిరోజు వెళ్ళేవాడిని. ఆయనకి నేను చెప్పింది ఏమిటంటే, మీరు ఎన్నడూ కూడా అందరూ నన్ను ఏ కోణంలో చూస్తున్నారో మీరు అలా చూడద్దు. మీరు నన్ను ఎలా చూడాలంటే, మాంసనేత్రాలన్నింటికీ పైరూపం కనపడితే ఎక్స్రేకి లోపల ఎముకలు కనపడినట్టు, నా వలన ఏవైనా దోషాలు జరుగుతుంటే, నా యందు అతిశయం పెరిగిపోతే, నాలో గర్వం పెరిగిపోతే, నేను ఎవరినైనా అనకూడని మాట అంటే, నేను ఎప్పుడైనా తప్పు నిర్ణయం చేస్తుంటే, మీరు నిస్సందేహంగా ఒక్క క్షణం అటు ఇటు మళ్ళీ అయ్యా కోటేశ్వరరావు ఏమనుకోకండి ఇలా అన్నానన్న మాట అనకుండా మీరు ఇలా చేసి ఉండకుండా ఉండవలసింది. నిన్నను మీరు ఇలా అనడం తప్పు కాదా? మీరు అనడం గబుక్కుని అన్నారు. అతను ఎంత బాధపడ్డాడో తెలుసా మీకు? అని నాకు చెప్పేవాడు లేకపోతే నేను చెప్పేవన్నీ నీతులని, నే చేసేవని అన్నీ మంచివని నాకు ఒక అతిశయం పెరిగి ఆఖరికి నేను ఒక రోజున ఏదో ఒక గోతిలో పడిపోతాను. మీరు వయసులో పెద్దవారు, పరిణితి ఉన్నవారు, బాగా తెలుసున్నవారు, నాకు తండ్రి లాంటివారు. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవ్వరితోనూ నేను రాను. మీరు నన్ను విమర్శించినట్లు కానీ, నేను మీ మాట వింటానని కానీ ఎవరికీ తెలియక్కర్లేదు. నేను వచ్చినప్పుడు ఎక్స్రే మిషన్ చూసినట్టు మీరు నన్ను వెంటనే నా దోషం ఉంటే చెప్పాలి. నా దోషం లేకపోతే గో ఎహెడ్ కోటేశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్, దట్స్ ఎనఫ్. ఆ మాట చాలు. పొగట్టక్కర్లేదు. కోటేశ్వరరావు చాలా బాగా చేస్తున్నారు, కోటేశ్వరరావు అద్భుతం కార్యక్రమం, ఇది అనడానికి చాలామంది ఉంటారు. ఎందుకంటే
అలా అనకపోతే ఈయంతో లేని పని కూడా మనకి రేపు రాడు మళ్ళీ ఇంకో ప్రసంగానికి అని అనరు. అలా అందరూ అనుకోవడం మొదలు పెడితే నా మీద చెక్క నాకు ఎప్పటికీ తెలుస్తుంది? నేను అనుకున్నవన్నీ మంచివన్నీ నేను అనుకుంటూ ఉంటాను. నాకు ఒక చెక్క కావాలి. కాబట్టి అయ్యా మీరు నా మీద చెకింగ్ మెషీన్గా ఉండండి. నేను మిమ్మల్ని ప్రార్థన చేసేది నా జీవితంలో ఈ ఔన్నత్యం నిలబడాలంటే, నా గౌరవం నేను నిలబెట్టుకోవాలంటే మీరు వినా నాకు మార్గం లేదు. మీరు నన్ను ఎప్పుడూ పరిశీలనం చేస్తుండండి. నాతో రావడం, ఆయన కారులో నేను వెళ్ళేవాడిని పూర్వం, ఎప్పుడూ ఆయన కారులోనే వెళ్ళేవాడిని ఉపన్యాసాలకి. దిగిన దగ్గర నుంచి మీరు నన్ను పరిశీలనం చేయడమే మీకు బాధ్యత. నేను మరునాడు దేవాలయ దర్శనం చేసుకుని మీ ఇంటికి వచ్చి ఒక్క 2 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతుంటాను. గుడి దగ్గరే వారి ఇల్లు. నేను గుళ్ళోకి వచ్చి వెడుతూ మీ దగ్గరికి వచ్చాననుకుంటారు, ఎవ్వరికీ తెలియదు. మీరు నాలో దోషం చెప్తూ ఉండాలి. ఆయన ఇప్పుడు పెద్దవారు అయిపోయారు. నేను మీతో ఈ మాట ముందే చెప్పాను, నేను అతిశయంతో చెప్తున్నాను అనుకోవద్దు అని. మనిషికి ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏమిటో తెలుసా అండి? మీరు ఎదుగుతున్న కొద్దీ మిమ్మల్ని పొగిడేవారు మీకు దొరుకుతారు తప్ప మీ దోషాన్ని మీకు చెప్పేవారు దొరకరు. మీరు ఒక ఆఫీసర్ అయ్యారనుకోండి, మీరు తప్పు చేసేస్తున్నారని తెలిసి ఆఫీస్లో మాట్లాడుకుంటారు తప్ప మీ ఛాంబర్లోకి వచ్చి ఇది చెయ్యొద్దండి అని మీకు చెప్పరు. ఒకవేళ చెప్పినా నిష్పక్షపాతంగా మీ అభ్యున్నతిని కోరి చెప్పేవాడు మీకు దొరకడు. ఇది ఎప్పుడు చెప్పాడో తెలుసా అండి? రామాయణంలో మారీచుడు చెప్పాడు, సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన. ఎప్పుడూ పొగడడానికి, అతిశయం కల్పించడానికి, గర్వం వెర్రితలలు వేసేటట్టు చేయడానికి, గోతులో పడిపోయేట్టు చేయడానికి మీ అభ్యున్నతిని కోరి మాట్లాడని వాళ్ళు మీ చుట్టూ లెక్కలేనంత మంది మీ జీవితంలో దొరుకుతారు. కానీ అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. మీకు అప్రియంగా ఉంటుంది వినడానికి, కానీ ఆయన మీ మేలు కోరి మాట్లాడతాడు. మీ మేలు కోరి మాట్లాడేటటువంటి వాడి మాటల్ని మీరు పట్టించుకోకుండా, ఈయన నా మేలు కోరి మాట్లాడుతున్నాడని గుర్తించకుండా, నా అహం దెబ్బతింటోందని మీరు ఆయన్ని విడిచిపెట్టుకున్న ఉత్తర క్షణంలో మీ జీవితంలో అభ్యున్నతిని మీరు కోల్పోయినట్లే. ఈ మాట చెప్పి మారీచుడు అన్నాడు, ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు ఉండడురా. అతిశయం పెరిగిపోతే వినడు చెప్పిన, దానివల్ల పాడవుతాడన్నాడు. శ్రీరామాయణంలో తర్వాత రావణాసురుడు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఒక్క అరణ్యకాండలో మారీచుడి మాట వినకపోవడమే. మారీచుడు చెప్పిన మాట రావణుడు విని ఉండి ఉంటే ఇంకా తర్వాత అరణ్యకాండ, తర్వాత కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ లేవు. ఎందుకంటే సీతాపహరణం జరగదు, సీతారాములు వెనక్కి వెళ్ళిపోతారు. రామాయణంలో మూడు కాండలు పెరగడానికి, రావణ సంహారానికి, ఆయన్ని నమ్ముకున్న సమస్త రాక్షసులు నశించిపోవడానికి స్పష్టంగా చెప్పాడు. ఒక్కొక్క తప్పు మనిషిని కట్టి కుడిపేస్తుంది. చెప్పిన మాట వినకపోవడం అన్న దోషం ఎక్కడి వరకు ఎడుతుందో తెలుసా? నీతో పోదు. నీతో పాటు నిన్ను నమ్ముకున్నటువంటి కోట్ల మంది వెళ్ళిపోతారా. కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థథైవచ, అందరూ వెళ్ళిపోతారన్నాడు. అలాగే ఆయన కడుపున పుట్టిన బిడ్డలు, అన్నదమ్ములు, ఆ రాజ్యం, సైన్యం అందరూ నశించిపోయారు. మాట వినకపోవడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరమైన లక్షణము.